Hello everyone. If you're new here, I'm Chandrika, and if you're my lovely subscriber, thank you so much for watching me again. సో ఈరోజు నేను ఈ బ్యూటిఫుల్ మేకప్ లుక్ క్రియేట్ చేశాను. ఇది కంప్లీట్గా ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ మేకప్ లుక్. సో మీ అందరికీ తెలుసు కదా, నాకు ట్రెడిషనల్ లుక్స్ అంటే చాలా ఇష్టం. నాకు వెస్ట్రన్ మేకప్ లుక్స్ క్రియేట్ చేయడం కంటే ట్రెడిషనల్ మేకప్ లుక్స్ క్రియేట్ చేస్తే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. సో చాలా ఇష్టం నాకు ట్రెడిషనల్ మేకప్ లుక్స్ కానీ, ఫెస్టివ్ లుక్స్ కానీ, అండ్ హెవీ జ్యువెలరీ పెట్టుకుని మేకప్ లుక్స్ క్రియేట్ చేయడం కానీ, ఇవన్నీ చాలా ఇష్టం నాకు. సో ఈ మేకప్ లుక్ చూసారు కదా, ఎంత ఫ్లాలెస్గా, సటిల్గా, ఎంత నీట్గా ఉందో. సో మనం ఎక్కువ హెవీ మేకప్ చేసుకున్నట్టు కూడా కనిపించదు. సో ఇన్ పర్సన్ కూడా ఈ మేకప్ చాలా బాగుంటుంది. అండ్ ఈ మేకప్ లుక్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా అసలు వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఫస్ట్ నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. సో ఫస్ట్ నేను గుడ్ వైబ్స్ టోనర్ అప్లై చేస్తున్నాను ఫేస్కి. సో కంపల్సరీ మేకప్ స్టార్ట్ చేయాలంటే మనం టోనర్తోనే స్టార్ట్ చేయాలి. అండ్ మీకు తెలుగులో మేకప్ లుక్స్, స్టైలింగ్కి సంబంధించి, మేకప్కి సంబంధించి, స్కిన్ కేర్కి సంబంధించి ఏ వీడియోస్ కావాలన్నా నా ఛానల్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. సో ఇది బయోటిక్ మాయిశ్చరైజర్, నా ఫేవరెట్ మాయిశ్చరైజర్. అండ్ మీకు కూడా సెన్సిటివ్ స్కిన్ కానీ, ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ టైప్స్ కానీ, యాక్చువల్లీ బయోటిక్ మాయిశ్చరైజర్ ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ నేను నా ఐబ్రోస్ని సెట్ చేస్తున్నాను. సో ఐబ్రోస్ సెట్ చేయడానికి నేను ఇది స్విస్ బ్యూటీ ఐషాడో ప్యాలెట్ నుంచి ఈ డార్క్ బ్రౌన్ షేడ్ తీసుకుంటున్నాను. సో జనరలీ ఐబ్రోస్ సెట్ చేయడానికి బ్లాక్ షేడ్ కాకుండా డార్క్ బ్రౌన్ షేడ్ యూస్ చేస్తే బాగుంటుందన్నమాట. నెక్స్ట్ నేను లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. సో ఫేస్ మాయిశ్చరైజ్ చేసుకున్నాం కదా, లిప్స్ని కూడా కొంచెం మాయిశ్చరైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మేకప్ చేసుకునేటప్పుడు. సో నేను లిప్ బామ్ సేమ్ బయోటిక్ లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇన్సైడ్ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. సో జనరలీ నేను ఈ ప్రైమర్ యూస్ చేయడం రీసెంట్గానే స్టార్ట్ చేశాను. నేను నా ఓల్డ్ మేకప్ లుక్స్ అన్నిటిలోనూ బ్లూ హెవెన్ ప్రైమరే యూస్ చేశాను. సో ఆ ప్రైమర్ అయితే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆ ప్రైమర్ కూడా చాలా బాగుంటుంది. బట్ కొంచెం ఆయిలీ ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. సో ఇది కొత్తగా ట్రై చేద్దాం, అఫోర్డబుల్ కాబట్టి నేను ఇన్సైడ్ స్టార్ట్ చేశాను యూస్ చేయడం. ఇది ఆయిల్ ఫ్రీ ప్రైమర్ అండ్ ఇదైతే బాగుంది, దాని మీద కంపేర్ చేసి ఇది కొంచెం బాగుంది. బట్ రెండు ప్రైమర్స్ బెస్ట్ ప్రైమర్స్. నెక్స్ట్ నేను కన్సీలర్ అప్లై చేస్తున్నాను. ఇది ఇన్సైడ్ కన్సీలర్. సో దీంట్లోనే మనకి కలర్ కరెక్టర్, కన్సీలర్ అండ్ కాంటోర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో డిఫరెన్స్ చూసారు కదా, చాలా ఈజీగా డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో మొత్తం నీట్గా కన్సీల్ అయిపోయింది. నా ఐ అంతా ఎక్కడెక్కడ బ్లాక్నెస్ ఉందో ఆ బ్లాక్నెస్ మొత్తం నీట్గా కన్సీల్ అయిపోయింది. అండ్ అరౌండ్ మై మౌత్ అదంతా కన్సీల్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫౌండేషన్ అప్లై చేసే ముందు కన్సీలర్ అప్లై చేస్తే ఏమవుతుందంటే మనం ఎక్కువ ఫౌండేషన్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో చూసారు కదా డిఫరెన్స్ ఇది. నెక్స్ట్ నేను ఈ కన్సీలర్ని కొంచెం సెట్ చేయడానికి చాలా తక్కువ కాంపాక్ట్ పౌడర్ అప్లై చేస్తున్నాను, ఏడియస్ కాంపాక్ట్ పౌడర్. ఎందుకంటే ఇది నెక్స్ట్ అప్లై చేసే ప్రోడక్ట్స్తో మిక్సప్ అయిపోకుండా ఉండడానికి దీన్ని కొంచెం సెట్ చేస్తున్నాను అనమాట. అండ్ దెన్ క్రీజింగ్ అది, ఫైన్ లైన్స్ అవి రాకుండా ఉండడానికి కొంచెం సెట్ చేసేది. నెక్స్ట్ నేను మ్యాక్ ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. జనరల్గా నేనైతే ఫుల్ కవరేజ్ మేకప్ చేశాను, బట్ ఇంత ఫౌండేషన్ తీసుకుని అప్లై చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం అంతా స్కిన్ని కన్సీల్ చేసేసాం కదా. ఐ మీన్ స్కిన్ అంతా ఒకటే దాన్ని ఏమంటారు, స్కిన్ అంతా ఒకటే టోన్లోకి చేసేసాం కాబట్టి ఇంత హై కవరేజ్ అవసరం లేదు. బట్ నేను కొంచెం ఫుల్ కవరేజ్ రావడం కోసం ఎక్కువ ఫౌండేషన్ అప్లై చేశాను. మీరు జస్ట్ 1 or 2 డ్రాప్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ నేను బ్యూటీ బ్లెండర్తో మొత్తం ఫౌండేషన్ని బ్లెండ్ చేసేస్తున్నా. ఇది మ్యాక్ ఫౌండేషన్, నా షేడ్ 43.5. ఇది నా స్కిన్ టోన్కి కరెక్ట్ మ్యాచ్ అనమాట. సో నెక్స్ట్ నేను కాంటోర్ చేస్తున్నాను. కాంటోర్ నేను ఫస్ట్ టైం క్రీమ్ కాంటోరింగ్ చేస్తున్నాను. ట్రై చేశాను, ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను. ఎందుకంటే నేను మేకప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను పౌడర్ కాంటోరింగే చేశాను, క్రీమ్ కాంటోర్ ఎప్పుడు చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. బట్ కాంటోర్ కూడా చాలా బాగుంది. ఇన్సైట్ ఈ ప్యాలెట్ కూడా చాలా బాగుంది ఇన్సైట్ది. అండ్ అఫోర్డబుల్ ప్రోడక్ట్స్లో బ్లూ హెవెన్, స్విస్ బ్యూటీ, ఇన్సైట్ ఇవన్నీ మేకప్కి సంబంధించిన వాటిల్లో అఫోర్డబుల్ ప్రోడక్ట్స్. అండ్ నేను కూడా మోస్ట్లీ ఇవే ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను, ఎందుకంటే నా దగ్గర ఎక్కువ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ లేవు. సో కాంటోర్ని మొత్తం బ్లెండ్ చేసేసాను. బ్లెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఏడియస్ కాంపాక్ట్ పౌడర్తో మొత్తం ఫేస్ అంతా సెట్ చేస్తున్నాను. సో ఇప్పటివరకు అప్లై చేసినవన్నీ క్రీమీ అండ్ లిక్విడ్ ప్రోడక్ట్స్ కదా. సో వీటంతా ఇవన్నీ సెట్ చేయడానికి నేను ఇప్పుడు
కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐ మేకప్లో ఫస్ట్ నేను ఈ బ్రౌన్ షేడ్ తీసుకుని మొత్తం క్రీజ్ పైన అప్లై చేస్తున్నాను బిగ్ ఫ్లఫీ బ్లెండింగ్ బ్రష్తో. నెక్స్ట్ నేను ఇది స్విస్ బ్యూటీ ప్యాలెట్ నుంచి ఈ బ్రాంజర్ షేడ్ తీసుకుంటున్నాను. అది యాక్చువల్లీ కాంటోర్, హైలైటర్ అండ్ బ్లష్ ప్యాలెట్. సో దాంట్లోంచి ఆ బ్రౌన్ షేడ్ తీసుకుని సేమ్ దానికి మిక్స్ చేశాను. నెక్స్ట్ నేను ఒక గోల్డ్ షేడ్ తీసుకుని ఫ్లాట్ షేడ్ బ్రష్తో జస్ట్ నా ఐలిడ్ మొత్తం అప్లై చేస్తున్నాను. ఇది గోల్డ్ షేడ్. సో హాఫ్ ఐలిడ్కి అప్లై చేశాను నేను దీన్ని. అప్లై చేసి బ్లెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఈరోజు ఫేక్ ఐలాషెస్ కానీ లేదంటే ఐలైనర్ కానీ ఏది అప్లై చేయట్లేదు. జస్ట్ ఆ బ్రౌన్ షేడ్ ఐబ్రోస్ సెట్ చేయడానికి యూస్ చేశాను కదా, సేమ్ అదే షేడ్ని జస్ట్ నాకు అప్పర్ ల్యాష్ లైన్ మీద బ్లెండ్ చేసేసాను. అండ్ అప్పర్ వాటర్ లైన్కి మేబ్లిన్ కాజల్ అప్లై చేశాను. నెక్స్ట్ లోవర్ వాటర్ లైన్కి కాజల్ అప్లై చేశాను నేను. సో నాలాగా కొంచెం చిన్ని ఐస్ ఉన్న వాళ్ళకి అప్పర్ ల్యాష్ లైన్ మీద కంటే లోయర్ ల్యాష్ లైన్ మీద ఇలా కాజల్ అప్లై చేస్తే ఐస్ కొంచెం పెద్దగా అనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ నేను మేబ్లిన్ మస్కారా అప్లై చేస్తున్నాను. అగైన్ నేను ఫాల్స్ ఐలాషెస్ యూస్ చేయట్లేదు. సో అందుకని ఏం చేశానంటే మస్కారాని ఒక కోట్ అప్లై చేసేసి కొంచెం అది డ్రై అయిన తర్వాత సెకండ్ కోట్ అప్లై చేశాను అనమాట. సో దట్ ఏంటంటే మన మస్కారా అప్లై చేసిన తర్వాత మనం ఫాల్స్ ఐలాషెస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో మన ఐలాషెస్ కొంచెం థిక్గా కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ నేను ఇన్నర్ కార్నర్ అండ్ బ్రోబోన్ హైలైట్ చేస్తున్నాను. సేమ్ స్విస్ బ్యూటీ హైలైటర్, బ్లష్ అండ్ కాంటోర్ ప్యాలెట్ నుంచి. నెక్స్ట్ నేను ఇందాక క్రీమ్ కాంటోరింగ్ చేశాను కదా, చేసిన తర్వాత ఫేస్ మొత్తం సెట్ చేసేసాను కదా. సో ఆ క్రీమ్ కాంటోర్ని కొంచెం డిఫైన్ చేయడం కోసం బ్రాంజింగ్ చేస్తున్నాను అనమాట. బ్రాంజింగ్ అంటే పౌడర్ కాంటోర్ని పౌడర్ కాంటోర్ లాంటిదే పౌడర్ ఉంటుంది, దాన్ని బ్రాంజర్ అంటారు. సో దాంతో కొంచెం నా కాంటోరింగ్ని కొంచెం డిఫైన్ చేస్తున్నాను. నెక్స్ట్ అండర్ ఐస్ ఒకసారి సెట్ చేస్తున్నాను నేను మళ్ళీ. అండ్ నెక్స్ట్ నా చీక్ బోన్స్ అవి కొంచెం హైలైట్ అవ్వడానికి మళ్ళీ పౌడర్తో అంతా సెట్ చేస్తున్నానంటే దీనివల్ల సెట్ చేస్తున్నాను అనమాట. దీనివల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది మనకి మన ఫేస్కి. నెక్స్ట్ నేను బ్లష్ అప్లై చేస్తున్నాను. బ్లష్ సేమ్ ప్యాలెట్ నుంచి. నేను డిఫరెంట్ ప్యాలెట్స్ తీసుకోలేదు, ఎందుకంటే అఫోర్డబుల్లో నాకు కాంటోర్, బ్లష్, హైలైటర్ 3 కలిపి ఒకటే ప్యాలెట్లో దొరికింది. సో అందుకని ఈ ప్యాలెట్ పర్చేస్ చేశాను నేను. సో ఈ హైలైటర్ కూడా నాకు చాలా ఇష్టం. చూసారు ఎంత బాగుందో, నీట్గా బ్లెండ్ అవుతుంది. అండ్ దీనిలో చంకీ గ్లిటర్స్ అలాంటివి ఏమీ లేవు. షైన్ కూడా అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను హైలైటర్ చీక్ బోన్స్కి, బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్, క్యూపిడ్స్ బౌ, చిన్, ఫోర్హెడ్ అంతా హైలైటింగ్ చేస్తున్నాను. సో హైలైటర్ ఎంతైనా అప్లై చేయొచ్చు, అది డిపెండ్స్, మన ఇష్టం. మీకు ఎక్కువ హైలైటింగ్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ అప్లై చేసుకోండి, తక్కువ అప్లై చేసుకోవాలనుకుంటే తక్కువ అప్లై చేయండి. నెక్స్ట్ నేను స్విస్ బ్యూటీ లిప్ లైనర్ అప్లై చేస్తున్నాను. ఈరోజు నేను అసలు లిప్స్టికే యూస్ చేయలేదు. స్విస్ బ్యూటీ లిప్ లైనర్ తీసుకుని ఫస్ట్ ఇది పర్పుల్ షేడ్ తీసుకుని మొత్తం నేను లిప్ అవుట్లైన్ డ్రా చేస్తున్నాను అనమాట. డ్రా చేసిన తర్వాత ఒక న్యూడ్ షేడ్ తీసుకుని లిప్ మొత్తం ఫిల్ చేశాను. నేను అమెజాన్ హాల్స్ చేశాను. క్లోదింగ్, మేకప్, స్కిన్ కేర్, జ్యువెలరీ ఇవన్నీ చాలా పెద్ద హాల్. అది ఒక 3-4 పార్ట్స్ వస్తుంది వీడియో. సో ఆ వీడియోలో మొత్తం నేను అమెజాన్లో ఏమేమి పర్చేస్ చేశాను అవన్నీ మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా అమెజాన్లో పర్చేస్ చేసిందే. సో చాలా ఐటమ్స్ పర్చేస్ చేశాను నేను. ఒక 3-4 వీడియోస్ వస్తాయి నెక్స్ట్ ఈ వీడియో తర్వాత. సో ఆ వీడియోస్ అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్. బిందీ పెట్టుకున్నాను. అండ్ ఈ జ్యువెలరీ కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను. సో ఈ రింగ్ నేనే ప్రిపేర్ చేశాను. సో యా, దట్స్ ఇట్. దిస్ ఐ క్రియేటెడ్ దిస్ బ్యూటిఫుల్ మేకప్ లుక్. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంత హెవీ ఏం లేదు, అంత కాంప్లికేటెడ్ ఏం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. బై ద వే, నా అమెజాన్ సిరీస్ వీడియోస్ అన్నీ నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో until then, love you all. Bye bye.